హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఇది గవర్నమెంట్ మీద ర్యాంట్ కాదు, పోలీస్ మీద కంప్లైంట్ కాదు. ఇది మనల్ని మనం అడగాల్సిన ఒక క్వశ్చన్. మన కంట్రీ ఇండియా అంటే మనందరికి చాలా ఇష్టం. మన ఫ్లాగ్, యాంథమ్, క్రికెట్ కల్చర్ ఇవన్నీ కూడా మనల్ని ఎమోషనల్ చేస్తాయి కదా. బట్ మనం ఎప్పుడైతే రోడ్డు మీద వెళ్తామో ఎందుకని ఎమోషన్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఆఫ్ అయిపోతాయి. పేట్రియాటిజం ఏమో చాలా లౌడ్, బట్ సివిక్ సెన్స్ మాత్రం చాలా సైలెంట్ కదా. సో లెట్స్ స్టార్ట్ వీడియో విత్ వాట్ సివిక్ సెన్స్ రియల్లీ మీన్. సివిక్ సెన్స్ అంటే భయంతో ఒక రూల్ ని ఫాలో అవడం కాదు, ఫైన్ ని అవాయిడ్ చేయడం కాదు, కెమెరా లేని చోట ఒకలాగా, కెమెరా ఉన్న చోట ఒకలాగా బిహేవ్ చేయడం కూడా కాదు. సివిక్ సెన్స్ అంటే మీరు చేసే ఒక పని వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తుందా లేదా అని ఆలోచించే ఒక హ్యాబిట్. మీరు బైక్ రాంగ్ సైడ్ లో డ్రైవ్ చేస్తే మీరు మేబీ త్వరగా రీచ్ అయిపోవచ్చు, కానీ ఆపోజిట్ లో వచ్చేవాడికి ఫుల్ టెన్షన్ అండ్ ఫియర్ ఉంటాయి కదా. సివిక్ సెన్స్ అంటే ఒక మాటలో చెప్పాలంటే థింకింగ్ బియాండ్ సెల్ఫ్ అని. సో మన సివిక్ సెన్స్ ఫాలో అవ్వాల్సిన కొన్ని ఏరియాస్ ని చిన్న చిన్న సెక్షన్స్ లో అయితే డివైడ్ చేశాను. సో లెట్ స్టార్ట్ విత్ ట్రాఫిక్, ది రెడ్ సిగ్నల్ రియాలిటీ. రెడ్ సిగ్నల్ అంటే ఇండియాలో రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో రూల్ ఫాలో అవ్వమని, ఇంకోటేమో ఆప్షనల్. ఫస్ట్ ఒక బైక్ జంప్ అయిందంటే దాన్ని ఫాలో చేస్తూ అందరూ వెళ్ళిపోవడమే. ఇక్కడ రూల్ బ్రేక్ చేయడం ఒక బ్రేవరీ అయితే కాదు, ఇట్స్ అ హర్డ్ మెంటాలిటీ. అండ్ ఇంకా హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ డ్రామా. హెల్మెట్ ఉంటే హెయిర్ స్పాయిల్ అయిపోద్ది, సీట్ బెల్ట్ ఉంటే డిస్కంఫర్ట్. ఇదే కదా మనందరి ఫీలింగ్. బట్ యాక్సిడెంట్ అయ్యాక మీకే ఎందుకు జరిగిందని మీరు ఆలోచిస్తారు. ఇంకా ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ అంటారు. అండ్ సేఫ్టీని అవాయిడ్ చేసి ఫేట్ ని బ్లేమ్ చేయడమే మన ఇండియన్ స్పెషాలిటీ. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, క్లీనినెస్. స్వచ్ఛ భారత్ వర్స్ స్వచ్ఛ హ్యాబిట్స్. డస్ట్బిన్ పక్కనే వేస్ట్ చేసే లాజిక్. డస్ట్బిన్ మనకి దగ్గరలోనే ఉంటది, కానీ అక్కడ వరకు వెళ్ళడం బద్ధకం. రోడ్డు మీదే వేసేయాలి. ఇలానే సగం మంది ఉన్నారు. ఇంకా మనకు తక్కువే గానీ దేర్ ఇస్ క్విట్టింగ్ కల్చర్. వాల్స్, రోడ్స్, లిఫ్ట్ కార్నర్స్, స్టేర్ కేస్ ఏదైనా వాళ్ళకి అనవసరం. ఇంట్లో మాత్రం చాలా క్లీనెస్ కావాలి, పబ్లిక్ లో మాత్రం ఇదే బిహేవియర్. మనందరం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ ప్లేస్ అనేది నో బడీస్ ప్లేస్ లాగా అయితే ఎప్పుడు ఆలోచించకండి. ఇట్స్ అవర్ ఎవ్రీ వన్స్ ప్లేస్. ఇంకా థర్డ్ వన్, క్యూ సెన్స్. ఇది మన క్యారెక్టర్ యొక్క చెక్ పాయింట్. టెంపుల్లో దర్శనంకి, హాస్పిటల్లో ఓపీకి, రైల్వే కౌంటర్, ఇంకా బస్ ఎంట్రీ అన్నిటిలోనే మనమే ఫస్ట్ ఉండాలి. మీరు లేట్ గా వస్తే మీ పనులు లేట్ గానే అవుతాయి, అదే కరెక్ట్ ఫ్లో. మీకు మాత్రం పనులు అర్జెంట్ ఉండి వేరే వాళ్ళకి పర్లేదు అనుకోవడం ఇట్స్ అ వెరీ బ్యాడ్ మెంటాలిటీ. చేంజ్ చేసుకోండి. మీరు క్యూలో ఉన్నప్పుడు జరిగేది మీకు పేషెన్స్ టెస్ట్ అయితే కాదు, ఇట్స్ లిటరల్ యువర్ వాల్యూ టెస్ట్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ కదా, ఇట్స్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్ అనుకుంటాం. ఇవి ఎలా ఉంటాయంటే ట్రైన్ లో సీట్లు చింపేయడం, బస్సుల్లో అద్దాలు పగలగొట్టడం, లిఫ్ట్ లో బటన్లు స్మాష్ చేయడం, ఇంకా పార్క్ లో, పబ్లిక్ స్పేసెస్ లో ప్రాపర్టీని మిస్యూజ్ చేసుకోవడం. మనం గవర్నమెంట్ మనీయే కదా అనుకుంటాం, బట్ గైస్ గవర్నమెంట్ మనీ అంతా కూడా మన ట్యాక్స్ నుంచి వస్తుంది. మనం పబ్లిక్ ప్రాపర్టీని కనుక డ్యామేజ్ చేస్తే మన ఫ్యూచర్ కూడా చిన్న సైజ్ డ్యామేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ వై దిస్ ప్రాబ్లమ్ ఇస్ డీప్ రూటెడ్. ఫస్ట్ థింగ్, చైల్డ్హుడ్ కండిషనింగ్. చిన్నప్పుడు మార్క్స్ ఇంపార్టెంట్, ర్యాంక్స్ ఇంపార్టెంట్ అని చెప్తారు, కానీ బిహేవియర్ చాలా మంది ఫోకస్ చేయరు. ఇంకా ఫియర్ బేస్డ్ సిస్టమ్. పోలీస్ ఉంటే రూల్స్, పోలీస్ లేకపోతే మనవే రూల్స్. డిసిప్లిన్ మనలో న్యాచురల్ గా ఉండాలి, కానీ వేరే వాళ్ళ ఫియర్ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, హీరో వర్షిప్ ఆఫ్ రూల్ బ్రేకర్స్. ఇది మన సొసైటీలో జరిగే చాలా వర్స్ట్ థింగ్. సినిమాల్లో స్మార్ట్ గా జంప్ చేశాడు, పోలీస్ ని ఫూల్ చేశాడు, ఇవన్నీ షార్ట్ కట్స్ లాగా చాలా హీరోటిక్ గా కనిపిస్తాయి. బట్ రియాలిటీలో వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఇట్. అండ్ మనం ఈ షార్ట్ కట్ ని సెలబ్రేట్ చేసుకోవడం మానేసినప్పుడే మన మైండ్ సెట్ కూడా మారుతుంది. అండ్ గైస్, మనం కంపారిజన్ ట్రూత్ కూడా మాట్లాడుకుందాం. ఒక ఇండియన్ పర్సన్ ఇండియాలో ఉన్నంత సేపు తనకి నచ్చినట్టే ఉంటాడు. అదే కంట్రీ మారితే అక్కడ ఉన్న రూల్స్ ఇమీడియట్ గా ఫాలో అవుతాడు కదా. ఇదంతా కూడా స్ట్రిక్ట్ సిస్టమ్ వల్ల జరుగుతుంది. మైండ్ సెట్ షిఫ్ట్. అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇది మన కంట్రీ అనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇలాంటి మైండ్ సెట్ మనం ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇంకా రియలిస్టిక్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఇండివిజువల్ లెవెల్లో మోస్ట్ ఇంపార్టెంట్. మీకు రెడ్ సిగ్నల్ పడినప్పుడు సిగ్నల్ లో ఒక్కళ్ళే ఉన్నా, చుట్టూ అసలు ఏ ట్రాఫిక్ లేకపోయినా, దట్ యు షుడ్ స్టాండ్ ఇన్ ద సిగ్నల్. అప్పుడే చేంజ్ స్టార్ట్ అవడం మొదలవుతుంది. వేస్ట్ ని క్యారీ చేయడం నార్మలైజ్ చేయాలి. ఇంకా హెల్మెట్ వేసుకోవడానికి కూడా స్టైలిష్ గా చూపించాలి. ఒక్క పర్సన్ చేసిన చేంజ్ డెఫినెట్ గా ఇన్సిగ్నిఫికెంట్ అని అనిపిస్తుంది, బట్ మెనీ పీపుల్ షుడ్ స్టార్ట్ దిస్. అండ్ నెక్స్ట్ వన్, పేరెంటింగ్ అండ్ యూత్. కిడ్స్ ఆల్వేస్ అబ్జర్వ్, వాళ్ళు ఎప్పుడు కూడా వినరు. సో పేరెంట్స్ రాంగ్ సైడ్ డ్రైవ్ చేసినప్పుడు లెక్చర్ ఇవ్వడం లిటరలీ యూజ్లెస్. బిహేవియర్ విల్ డెఫినెట్లీ బి కాట్, ఇట్స్ నెవర్ బి థాట్. రెస్పెక్ట్ ఇండివిజువల్ వర్కర్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ శానిటరీ వర్కర్స్, ట్రాఫిక్ పోలీస్, బస్ కండక్టర్స్, సేఫ్టీ గార్డ్స్, వీళ్ళంతా చాలా ఆర్గనైజ్డ్ గా, ఆర్డర్ గా ఉంటారు. మనం దాన్ని బ్రేక్ చేయొద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆన్లైన్ బిహేవియర్ ఇస్ ఆల్సో సివిక్ సెన్స్. అబ్యూస్ కామెంట్స్ చేయడం, రోడ్ రేజ్ ని గ్లోరిఫై చేయడం, ఇర్రెస్పాన్సిబిలిటీని ఎంకరేజ్ చేసే మీమ్ కల్చర్ కూడా ఇట్స్ అ వెరీ బ్యాడ్ సివిక్ సెన్స్. ఇది డిజిటల్ సివిక్ సెన్స్ అంటే మన రియల్ సివిక్ సెన్స్ కి చిన్న సైజ్ ఎక్స్టెన్షన్ లాంటిది మాత్రమే. అండ్ గైస్, మనం ఇండియాని చాలా ఇష్టపడతాం, బట్ అది ఫ్లాగ్స్, రీల్స్, స్లోగన్స్ లో మాత్రమే వద్దు. ఇట్స్ అబౌట్ కేరింగ్ అవర్ కంట్రీ. వెన్ వీ కేర్
కేర్ అవర్ కంట్రీ వీ షుడ్ షో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇట్. సో బేసిక్ గా డెవలప్డ్ కంట్రీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద గోల్, డెవలప్డ్ సిటిజన్స్ ఇస్ ద యాక్చువల్ గోల్. సో గైస్, మీకు కనుక ఎక్కడైనా ఇది హిట్ అయితే మీరు ఫాలో అవ్వని ఒక హ్యాబిట్ ని కానీ, మీరు కొత్తగా ఫాలో అవ్వాలనుకున్న ఒక హ్యాబిట్ ని కానీ కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇంకా మన ఫ్రెండ్స్ లో మన చుట్టుపక్కల కూడా చాలా మంది ఇలా సివిక్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారు, వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ గైస్, ఇంకా మన ఛానల్ ఇలాంటి రియల్ టాక్స్ చాలా ఉన్నాయి, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో 1,000 సబ్స్క్రైబర్స్, మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.